ప్రైజ్ దిలాడండి. అందరికీ వందనాలు. ఈ మధ్యన ఎక్కడ చూసినా క్రైస్తవుల మీద దాడి చేయడం, ఏమండి, సువార్త చేయడానికి వెళ్తుంటే వీధుల్లో విరుచుకు పడిపోవడం, దుర్మార్గంగా వాళ్ళ మీద ఏమాత్రం జాలి కనికరం లేకుండా చేతనైనవాడు చేతనవనివాడు ప్రతి ఒక్కళ్ళు కూడా క్రైస్తవుల మీద విరుచుకు పడిపోవడం. అసలు ఎందుకు పడుతున్నాం? అసలు వీళ్ళని ఎందుకు అంటున్నాం? అసలు వీళ్ళని అనొచ్చా అనకూడదా? అసలు ఏళ్ళలో ఉన్న తప్పేంటి అన్నది ఆలోచించట్లే. మేము హిందువులము, ఇక్కడ మీరు ప్రకటించకండి అని. వాడెవడో తెలియక అంటాడు. అసలు నువ్వెందుకు మాట్లాడుతున్నావు అన్న ఆలోచన ఆ తిరగబడిన వ్యక్తికి లేకుండా ఏదో వచ్చేసారు, తిరుగుతున్నారు వీధుల్లో క్రైస్తవులు, వాళ్ళని మనము అడ్డుకోవాలి. ఇది మాట్లాడితే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అనిపించాలి. ఏంటది? భక్తి ఏదైనా హృదయంలోంచి రావాలి. ఆల్రెడీ పాపంలో నుంచి లోకం నుంచి వేరయ్యి నేను నీతిగా బతుకుతాను, క్రైస్తవంలో బతుకుతానని చెప్పేసి అన్యాసారాన్ని విడిచిపెట్టేసి దేవుళ్ళకి వచ్చి సువార్త ప్రకటిస్తూ బైబిల్ పట్టుకుని మోకాళ్ళ మీద దేవుడి దగ్గర ఉండి ప్రభువా నా పాపాలను క్షమించు, నా అపరాధాలను క్షమించు అని చెప్పేసి ఇవాళ పశ్చాత్తాపడుతున్న వ్యక్తిని పట్టుకుని మళ్ళీ జై శ్రీరామ్ అని అనడం ఏంటి? ఎవరిని ప్రకటిస్తున్నాం? అదో ఒక దారుణమైన విషయం చెప్పమంటారా? సువార్త ఇంట్లో కూర్చుని ప్రార్థన చేసుకుంటుంటుంటే కొంతమంది కొన్ని ఏమో మాల వేసుకున్నారు. ఆ మాల వేసుకున్న వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి అంటున్నారండి, ఆ సేవకుని అంటున్నారు, యేసు ప్రభుకి పుట్టేవారను అని ప్రశ్నిస్తున్నాడు. అసలు ఆ మాట అదే క్రైస్తవుడు అంటే వాస్తవంగా చెప్పాలంటే అతను అన్న మాటలో తప్పులేదు. కానీ ఎందుకంటే మనం క్రీస్తు పిల్లలమే, మేము దేవుని పిల్లలమే. ఆ విషయం వాళ్ళకి తెలియక అటువంటి ప్రశ్నలు వేస్తున్నారు. నేను ఆ విషయం చెప్తానండి. అంటే అన్యులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నారో వారు ఏమనుకుంటున్నారంటే వీళ్ళని ఏదో రకంగా గలిబిలి పెట్టేయాలి, భయపెట్టేయాలి, నలిబిలి పెట్టేయాలని అనుకుంటున్నారు. కానీ క్రైస్తవులు మెదలకుండా మాట్లాడకుండా ఉంటున్నారంటే దానికి కారణం ఏంటి చెప్పన? వాళ్ళ చేతక కాదు, మేము చేతక కాదు. మేము మౌనంగా ఉంటే ఆయన సమస్తము సమకూర్చగలడు, మా బాధలను ఆయన చూడగలడు అనే ఒకే ఒక్క ఆలోచనతో ఒక సేవకుడైనా, ఒక విశ్వాస అయినా, ఒక సువార్థికుడైనా బైబిల్ గ్రంథాన్ని చేతి పట్టుకుని మౌనంగా వెళ్ళిపోతున్నారు. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో, కొరింథీయుల మొదటి పత్రికలో 1వ అధ్యాయం 18వ వచనంలో ఏముందండి? సిలువను గురించిన వార్త నశించుతున్న వారికి వెర్రితనంగా ఉందంట. ఏమండి? అదే రక్షింపబడిన వారికి ఎలాగుందంట? శక్తి, మహాశక్తి అయి ఉందంట. ఏమండి? ఆ శక్తి, మహాశక్తి అని ఎప్పుడు తెలుస్తుందంటే పాపాన్ని విడిచిపెట్టి, వ్యభిచారాన్ని విడిచిపెట్టి, లోకాసాన్ని విడిచిపెట్టి, దుర్మార్గాన్ని విడిచిపెట్టి, తోటివారిని మనం మోసం చేయాలన్న ఆలోచన విడిచిపెట్టినప్పుడు ఆ దేవుని శక్తి మనకు కనపడుతుంది. ఆ సిలువ మీద ఉన్న త్యాగం మనకు ఒక శక్తిగా కనిపిస్తుంది. ఏమండి? చూడండి, ఇవాళ యేసుప్రభు విషయంలో లోకం మీద ఉన్నవాళ్ళు ఏ విధంగా ఉన్నారంటే ఒక మాట చెప్తానండి. ఏంటంటే తల్లి కడుపులో నవమాసాలు మనల్ని మూసి కనిపిస్తే కొంత ఈ వయసు వచ్చిన తర్వాత ఆ కొడుకు తల్లి కొడుకు మీద తన్నాడని అంటారు కదా. నవమాసాలు కనిపించిన తల్లి కొడుకు మీద తన్నావు నువ్వు అని అంటారు. ఎప్పుడు? తల్లి ప్రేమను అర్థం చేసుకోక తల్లికి అడ్డం తిరిగినప్పుడు, రక్తం పంచుకు పుట్టిన బిడ్డ ఆ తల్లి మీద అడ్డం తిరిగినట్టుగా ఈరోజు నీకోసం నా కోసం యేసు ప్రభు సిలువలో రక్తం కరిగితే నువ్వు నేను ఏమనుకుంటున్నామంటే ఆయన్ని వెగతాళి చేసుకుంటా, పరాయి వాళ్ళ దేవుడు అని చెప్పేసి ఎగతాళి చేస్తుంటే నవమాసాలు కని పెంచిన తల్లి ఎలా బాధపడుతుందో దానికి ఎన్నో వేల రెట్లు సిలువ మీద రక్తం కార్చిన యేసు ప్రభు ఈరోజు బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. ఈ విషయం నీకు నాకు తెలియక ఇంకా మూర్ఖమైన మార్గంలో ఉంటున్నాం. మనోనేత్రాలు మనకు తెరవబడాలి. మన హృదయంలో ఉన్న మస్తరమైనవి, హృదయంలో ఉన్నటువంటి ప్రతి వ్యర్థమైనవి విడిచిపెట్టాలి. ఏమంటే ఒక విషయం చెప్పమంటారా? క్రైస్తవ్యంలోకి వచ్చిన వాళ్ళని చూడండి ఒకసారి. నేను అందరిని అంటలేదు, ఎవడో ఉంటాడు, ఎవడో ఒక పనికిమాలాడు, వాడి గురించి మీరు అనొద్దు. చూడండి, క్రైస్తవ్యంలోకి వచ్చిన వాళ్ళు ఈరోజు తాగుడు వదిలేశారు. ఏమండి? వ్యభిచారం చేయాలన్న ఆలోచన విడిచిపెట్టారు. ఎవడనో మోసం చేయాలన్నది విడిచిపెట్టేశారు. విచ్చలవిడిగా సంపాదించేసి జలసాలు చేయాలన్నది విడిచిపెట్టారు. ఎవరు అనాథలు ఉంటారో వాళ్ళకి సహాయం చేయాలి. ఎవరు తాగుళ్ళలో వ్యసనాల్లో ఉన్నారా వాడికి నా సాక్ష్యం చెప్పి వాడిని మార్చాలి. ఈ ఆలోచన కలిగి ఉంటున్నారండి వాళ్ళ క్రైస్తవులు. ఏంటండి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడు యేసు ప్రభు చూపించిన ప్రేమ ఇది.
ఏమండి, ఎవరైతే క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా నిలబడుతున్నారో, ఎవరైతే సువార్తకు అడ్డంగా ఉంటున్నారో, ఎవరైతే సువార్తను అడ్డగించుకోవాలి, ఇది మనది కాదనుకుంటున్నారని వాళ్ళతో చెబుతున్నాను, దేవుడు ఆ దేశం ఈ దేశం అని ఉన్నాడండి. భూమికి ఆకాశానికి యజమానుడు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభు. ఏమండి, తండ్రి ఏమండి మంచి వస్త్రాలు ధరించుకుని కుమారుడిని చక్కగా ఒక ప్రదేశానికి, ఒక ఫంక్షన్కి తీసుకెళ్ళాడు అనుకోండి, ఏదన్నా ఒక ప్రదేశానికి, అప్పుడు ఆ తండ్రి ఎలా ఉంటాడండి? చాలా చక్కగా, అందంగా, జల్సాగా ఉంటాడు కదండి. అలాగే ఆ కొడుకుకి, ఆ బిడ్డకి ఏదైనా అవసరమైనప్పుడు, ఏదైనా స్నానం చేయించాలన్నా, తనకి ఏదైనా మట్టి అంటుకున్నా, మురికి అంటుకున్నా కడగాలనుకోండి, అదే అందంగా, చక్కగా, మంచి సుందరంగా తయారైన తండ్రి ఏం చేస్తాడండి? ఆ పాదాల దగ్గరకు వచ్చి శుభ్రంగా ఆ మట్టి అంతా తుడటం, లేకపోతే ఆ గాయాన్ని కడగడం, అది తీసి తన ఒంటికి రాసుకోవడం, ఎలాగైతే దిగజారి బిడ్డ పాదాల కాడికి వచ్చి చేస్తాడో, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు కూడా నీకు నాకు ఆ తండ్రి ప్రేమ అర్థం అవ్వాలని చెప్పేసి సిలువలో ఏలాడపడి ఆయన దీనుడిగా, రిక్తుడుగా ఆయనండి మన ముందు నిలబడితే మనం అనుకుంటున్నాం, చిచ్చి నువ్వు మా నాన్న కాదు, చిచ్చి నువ్వు మా తండ్రి కాదు అని అంటున్నాం. నేనేం చెప్తానంటే, ఇది చాలా చాలా దారుణమైన పరిస్థితి, చాలా దారుణమైనది. ఇది ఒక్కసారి ఆలోచించి, ఆయన ఏం చేయమంటున్నాడండి? నీ ఆస్తి అమ్ముకోమంటున్నాడా? లేకపోతే నీ చెయ్యి నరుక్కోమని ఇమ్మంటున్నాడు? నీ తలకాయ అడుగుతున్నాడు? నీ ప్రాణాలు అడుగుతున్నాడా? నీ హృదయాన్ని నాకు ఇవ్వా అని అడుగుతున్నాడు. నీ హృదయంలో నాకు స్థానం ఇవ్వా అని అడుగుతున్నాడు. నువ్వు చేసే పాపం ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టవా అని అడుగుతున్నాడు. ఇంతే కదండి, ఇంకెంతకంటే దేవుడు ఏమడుగుతున్నాడండి? ఒక్కసారి ఆయన హృదయం ఎలా ఉంటుందో, ఆయన ప్రేమ ఎలా ఉంటుందో ఒక్కసారి నువ్వు అంగీకరిస్తేనే తెలుస్తుంది. సువార్థికులను అడ్డగించకండి. సమయం లేదు, దేవుడు చెప్పిన సమయం వచ్చేసింది, దేవుడు చెప్పిన ఆ గడియలు వచ్చేసినాయి. ఇంకా ఈ భూమి మీదకి అంతం రాబోతుంది, ఈ భూమి మీదకి ఉగ్రత రాబోతుంది. ఆయన వచ్చే సమయానికి సువార్త మొత్తం అంతా వ్యాపించాలని చెప్పాడు ఆయన. ఆ సువార్త వ్యాపించే ఆ క్రమంలో ఆయన ఇచ్చిన ఆ ఆజ్ఞలో నీవు ఆటంకంగా ఉంటే, నీవు అడ్డగించిన వాడిగా ఉంటే దానికి శిక్షకి అర్హుడు నువ్వే. ఎవరికి? ఒక అధికారి విషయంలో నువ్వు అడ్డగిస్తే దానికి తగిన నష్టపరిహారం, శిక్షను నీకు వేస్తారు కదా. ఆయన లోకాధికారి, సర్వాధికారి. ఆయన ఆజ్ఞకి చిన్న నలుసులా ఉన్న ఒక మనిషివి నువ్వు ఆటంకంగా నిలబడితే, నువ్వు ఆటంకంగా ఉంటే తట్టుకోగలవా? అది ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? ఆలోచించు. యేసు ప్రభు మంచివాడు. ఏంటంటండి, రక్షింపబడిన వారికి యేసుక్రీస్తు ప్రేమ సిలువ ఎలా ఉంటుందంట? మహాశక్తిగా ఉంటుందంట. గమనించండి, ఆలోచించండి. నా ప్రయాస ఏం కాదండి, నేను అన్యుడి నుంచి రక్షింపబడ్డానండి, దేవుడి ప్రేమను తెలుసుకున్నానండి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా కొంతమందికి నాకులాగా ఉన్న వారికి చెప్పాలి అనే ఒక తాపత్రయం తప్ప ఏమీ లేదండి. తెలుసుకోండి, అర్థం చేసుకోండి, మీ హృదయాల్ని యేసు ప్రభువుకి ఇవ్వండి. ఈ మాటలు ప్రభు మన వినికిడిలో దీవించును కాక. చిన్ని ప్రార్థన మీకోసం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల యేసయ్య, మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకో ప్రభువా. దేవ తండ్రి, నీ ప్రేమ అర్థము కాక, నీ ప్రేమ ఎలా వివరించాలో, ఎలాగా తెలుసుకోవాలో తెలియక ప్రభా సతమతలు అయిపోతుంది ప్రభా. నాయన నీకు అడ్డం తిరుగుతూ ఉన్నారేమో, నేను గాయపడుతూ ఉన్నారేమో, మీ బిడ్డలతో మాట్లాడి ప్రభా, నీ రాజ్య వారసులుగా, నీకు శిష్యులుగా ప్రభు మలుచుకుని వారితో మీరు మాట్లాడి ప్రభు మీ కృప తోడుగుంచమని యేసు శక్తి కలిగిన నామమున ప్రార్థన చేసి పొందున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వందనాలండి మీ అందరికీ.